నేను 2 ఫోన్లు వాడినా, OnePlus లో వాడినా, యాపిల్ వాడినా. నేను కాన్స్టెంట్ గా ఒకటి అబ్జర్వ్ చేస్తాను సార్. ప్రతి అప్డేట్ లో ఫోన్ స్లో అవ్వడము, ఆర్ కొత్త ఫోన్ రాగానే పాత ఫోన్ స్లో అవుతుంది. మీకు ఇందులో లొసుగులు లేకపోతే గిమ్మిక్లు తెలుసు కాబట్టి అడుగుతున్నాను ఈ క్వశ్చన్. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2008-9 లో కొరియా వెళ్ళేవాళ్ళు, LG వాళ్ళు తీసుకెళ్లేవాళ్ళు ఫ్యాక్టరీకి. అప్పట్లో సెల్కాన్ బ్రాండ్ కూడా స్టార్ట్ చేయలేదు. వాళ్ళు ఒక డెమో ఇచ్చేవాళ్ళు. ఫోల్డ్ ఫోన్ లో ఇది 65,000 టైమ్స్ ఫోల్డ్ అవుతుంది అంటే అందరు ఇండియన్స్ వావ్ 65,000 టైమ్స్ అన్నాడు. నేను మాత్రం అడిగేవాడిని అంటే ఆ తర్వాత ఏమవుతుంది అని అడిగేవాడిని. ర్యామ్ స్పీడ్, PCB లేయర్ ఆటోమేటిక్ గా స్టక్ అవ్వడం మొదలవుతుంది 2 years కి 1.5 year కి. అంటే తయారు చేసే డిపెండింగ్ బట్టి ఉంటుంది. ఒక్కొక్క PCB 2 years ఉంటుంది, 3 years కూడా ఉంటాయి. కొత్త ఫోన్ ఎప్పుడైతే చూసినప్పుడు ఆ కంపేర్ ఎప్పుడు చేస్తారో అప్పుడు మీకు డిఫరెన్స్ కనపడుతుంది. మీరు కొత్తగా వచ్చింది కదా, కొత్తగా వచ్చిన కొత్త టెక్నాలజీ వస్తుంది. సరే మీరే చెప్పండి, ఒక ఫోన్ 3G కి వాట్సాప్ డౌన్లోడ్ కావాలంటే ఎలా తిరిగేది, మరి అంత ఓపిక ఎందుకున్నారు ఆ రోజు? ఇప్పుడు ఎందుకు లేకపోతున్నారు మీరు? మరి చాలా మంది మొబైల్ రిపేర్ వచ్చి మార్చుకోవట్లేదు, టెక్నాలజీ అప్డేట్ వచ్చి మారుస్తున్నారు.